ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం ఈ నారికేళ దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. మీ జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించే ఏకైక దీపం ఈ నారికేళ దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి. ఆ శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దేవతలకే దేవుడు అయిన ఆ పరమేశ్వరునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంది అని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. సంపదకు నిలయం అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం. అందుకే మనం గుడికి వెళ్తున్న ప్రతిసారి కొబ్బరికాయను తీసుకెళ్తాము. కాబట్టింతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేళ దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే ఈ నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే వారం రోజుల్లోనే నెరవేరుతుంది. అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారు అవ్వాలి. చేతుల నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని కొత్త చీర కట్టుకుని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని తడిగుడ్డతో తుడిచి గంధంతో బొట్టు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో శివుడికి కుంకుమతో బొట్టును పెట్టకండి. కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల ఫోటోని నిండుగా అలంకరించుకోవాలి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టం. కాబట్టి నారికేళ దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను, పూలను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రాలందుబాటులో లేనివాళ్లు పారిజాత పుష్పాలు కాని, శంకు పుష్పాలను కాని, గన్నేరు పుష్పాలను కాని, జిల్లేడు పూలు కాని శివునికి సమర్పించవచ్చు. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంఖు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిలేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్రసంతానం వరిస్తుంది. ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల ఫోటోను నిండుగా అలంకరించుకోవాలి. పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదళ ముగ్గు వేయండి. ఆ ముగ్గు మీద పసుపు, కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేటు కాని, ఒక విస్తరాకును కాని పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఆ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ పైన 3 గుప్పెళ్ల బియ్యం పోయండి.
ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. ముందు ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలకొట్టండి. మీరు కొట్టిన కొబ్బరికాయ 2 సమాన చిప్పలుగా పగలాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పను ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి నూనె కాని, నువ్వుల నూనె కాని, ఆవు నెయ్యిని కాని పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేతువు దోషాలు, అష్టమ శని దోషాలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్సి తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఇలా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులను వెలిగించాలి. ఇలా నారికేళ దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఇంట్లో ప్రత్యక్షమవుతారు. నారికేళ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకుని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి. ఆ తర్వాత ఈ నారికేళ దీపం దగ్గర పూలు, అక్షింతలను వేయండి. కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగకొట్టినప్పుడు 2వ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ చేపల్లో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరగా ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.